సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్లో మోంతా తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి కూడా విశాఖపట్నం నుంచి మొదలుకొని శ్రీకాకుళం, గోదావరి జిల్లాలు, అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున గాలి కూడా వీస్తోంది. ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతోంది. ప్రస్తుతం ఈ మోంతా తుఫాన్ కాకినాడకి అత్యంత సమీపంగా దూసుకొస్తున్న పరిస్థితుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కాకినాడకి సమీపంగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఒకసారి మీకు లైవ్లో కూడా దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు, కాకినాడకి సమీపంగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ ఐ పాయింట్ చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. కోస్తా తీర ప్రాంతం ఈ జిల్లాలన్నీ కూడా ఎఫెక్టెడ్ ఏరియాగా అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితుంది. ఇక్కడ చూడండి, శ్రీకాకుళం నుంచి మొదలుకొని ఈ వేవ్ అంతా కూడా చాలా స్పష్టంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తర్వాత కాకినాడ కావచ్చు, కృష్ణా జిల్లా, విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ ప్రాంతాలు అన్నీ కూడా ఉదయం నుంచి కూడా భారీగా వర్షపాతాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఈ సముద్ర తీర ప్రాంతంలో అలలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితుంది. ఈ ఐ పాయింట్ మనకి చాలా అత్యంత సమీపంగా కాకినాడకి కనిపిస్తుంది. చూడండి, ఈ రాత్రికే తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటుతున్నటువంటి సమయంలో గంటకి 110 కిలోమీటర్ల వేగంతో అత్యంత వేగంగా గాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ అధికారులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితుంది. ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ ప్రాంతం అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ ప్రాంతంగా చెప్తున్నారు. మనకి అధికారుల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఒక కోనసీమ జిల్లాలోనే 120 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారంటే అక్కడ పరిస్థితి మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా గాలుల తీవ్రత కూడా ఇప్పుడిప్పుడే బాగా పెరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి, మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి తీర ప్రాంత గాలుల తీవ్రత పెరిగింది. వర్షపాతం కూడా చాలా ఎక్కువగా పడుతోంది. సో ఈ ప్రాంతాలు ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి విజయనగరం, విశాఖపట్నం, ఈ కాకినాడ జిల్లాతో పాటు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నిటి కూడా, ఇటు రాయలసీమలో కూడా చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. 3 రోజుల పాటు, మంగళవారం, బుధ, గురు ఈ 3 రోజుల పాటు కూడా ఎవరు వేటకు వెళ్ళొద్దు. సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశం ఉంది. సో డెఫినెట్గా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దానితోటి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత గారు కలెక్టర్లతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ స్థానిక అధికార యంత్రాంగంతో కూడా వారు మాట్లాడి పరిస్థితిని పూర్తిగా సమీక్షిస్తూ ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పూర్తిగా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడా వర్షపాతం భారీగా నమోదైనప్పుడు పూర్తిగా లోతట్టు ప్రాంతాలు జలమైపోయినటువంటి పరిస్థితి ఉంది. సో మళ్ళీ ఆ విధమైనటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. చాలామందిని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో సముద్రం దగ్గరికి ఎవరు వెళ్ళకూడదని చెప్పి ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి చాలా ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటికి రండి, కానీ ఎవరూ కూడా బయటికి వర్షం పడుతున్నప్పుడు రావద్దు, మీరు ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. సో మోస్ట్లీ ఈ రాత్రి 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఈ ఎఫెక్ట్ మాత్రం రేపు కూడా కొనసాగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో అధికారులు చెప్తా ఉన్నారు, ప్రజలు మరింత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. బయటికి ఎవరూ రావద్దు. గాలులు కూడా గంటకు 110 కిలోమీటర్ల కంటే ఎక్కువగా వీచే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. సో టోల్ ఫ్రీ నెంబర్లు కూడా పెట్టారు. సో కలెక్టరేట్స్లో నెంబర్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైనా ఎవరికైనా ఏ ఇబ్బంది అనిపించినా, మీ ప్రాంతాలు ఏమైనా జలమయమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నా, మీరు ఎక్కడైనా సరే బయటికి రాలనేటువంటి సిచ్యువేషన్ ఉన్నా, ఏదంటే ఇళ్ళు మునిగిపోయే పరిస్థితి ఉన్నా, ఏదన్నా చెట్లు విరిగిపడ్డా, కరెంటు పోల్స్ విరిగిపడ్డా, విద్యుత్ సరఫరాకి ఆటంకం కలిగినా, సో ఇలాంటి సమస్యలు ఏదైనా ఉద్భవిస్తే కనుక వెంటనే మీరు కాల్ చేయండి. అధికార యంత్రాంగం హుటాహుటిన అక్కడ చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. సో మోంతా తుఫాను ఎఫెక్ట్ అనేది చాలా క్లియర్గా ఈ మధ్యాహ్నం నుంచి ఎక్కువగా కనిపిస్తుంది. అటు ఇక్కడ చూడండి, ఈ ఐ పాయింట్ ఏదైతే ఉందో ఈ ఎఫెక్టు మొత్తం కూడా తీర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల మీద కనిపిస్తోంది. శ్రీకాకుళం నుంచి మొదలుకొని నెల్లూరు, ప్రకాశము, ఈ రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కూడా ఇప్పటికే భారీగా వర్షాలు నమోదవుతున్న పరిస్థితుంది. చాలా చోట్ల చెట్లు విరిగి పడుతున్న పరిస్థితుంది. లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా వర్షపు నీరు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంత వర్షపాతం తెరిపినిచ్చిన
గాలులు మాత్రం ఆగట్ల. గాలుల తీవ్రత ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. తీరం దాటే సమయంలో అది ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అధికార యంత్రాంగం ముందస్తుగానే చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎక్కడైతే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆ ప్రాంత ప్రజలను కూడా ఖాళీ చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మీరు పునరావాస కేంద్రాలు ప్రతి జిల్లాలో కూడా, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా పునరావాస కేంద్రాలు ఉన్నాయి. అక్కడికి రండి. అక్కడికి వస్తే కనుక మీకు తప్పకుండా అక్కడ అధికారులు చర్యలు తీసుకుంటారు. అక్కడ మీకు పాలు కావచ్చు, పెద్దలైతే మెడిసిన్స్ కావచ్చు, భోజన వసతి సౌకర్యాలు అన్నీ కల్పిస్తాము. మీరు ఏమీ కాదులే అని చెప్పి అక్కడ ఇబ్బంది ఉన్నా సరే ఇంటిని వదిలిపెట్టడానికి కొంతమంది ఇష్టం చూపించట్లా. సో అలాంటి వాళ్ళకి వాళ్ళు చాలా స్పష్టంగా గైడ్లైన్స్ అధికారులు ఇస్తూ ఉన్నారు. అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఈ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంటుందో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాలువ గట్ల దగ్గర కూడా కొన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కాలువ గట్లు తెగి పంట పొలాల్లోకి ఈ వరద ప్రవహించి పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. సో అక్కడ అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తుగానే ఒక ప్రణాళికాబద్ధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ అధికారుల నుంచి మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ రాత్రికి ఎట్టి పరిస్థితుల్లో తీరం దాటుతుంది. తీరం దాటే సమయంలో గాలులు చాలా ఎక్కువగా వీచే అవకాశం ఉంది. 110 కిలోమీటర్ల కంటే ఎక్కువగా కూడా వీచే అవకాశం ఉంది. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తున్నారు. కరెంట్ ఇప్పటికే విద్యుత్ సరఫరా అంతరం ఏర్పడింది చాలా ప్రాంతాల్లో. ఈ తీర ప్రాంత గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. సో దాన్ని మళ్ళీ సెటరేట్ చేసే పనిలో కూడా అధికార యంత్రాంగం ఉంది. సో కలెక్టర్లతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం చెప్పారు. సో ఆర్టీజీఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ఏ విధంగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు, ఎక్కడైనా ఎఫెక్టెడ్ ఏరియాస్లో అధికార యంత్రాంగం పనితీరు ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి కూడా కొన్ని స్పందన తీసుకుంటున్నారు ప్రజల నుంచి. 83% ప్రజలు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల పట్ల సానుకూలత వ్యక్తం చేసినట్టుగా ఈరోజు మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సో మోంతా ఎఫెక్ట్ అయితే కొంత భారీగానే పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగి కనిపిస్తున్నాయి. సో అక్కడ వరద నీరు ఎక్కువగా కొన్ని కాలనీలు ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విజయవాడ కూడా నిన్న అధికారులు, విజయవాడ మున్సిపల్ కార్యాలయ అధికారులు కూడా చాలా స్పష్టంగా ఒక హెచ్చరిక పాస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. బుడమేరు ఉప్పొంగి ప్రవహించి గతంలో విజయవాడలో ఉన్న కాలనీలు ఏ విధంగా అయితే జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి ఉందో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రాకుండా ముందస్తుగానే కొన్ని గట్టి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ వాసులు వర్షపాతం ఎక్కువగా నమోదైతే కనుక వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు. అత్యవసరమైనటువంటి ఏదైతే దుకాణాలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం తెరుచుకోండి. కానీ మిగతా దుకాణాలు భారీగా వర్షపాతం నమోదయ్యే సమయంలో మీరు క్లోజ్ చేసుకోవటమే మంచిది, బయటికి రాకపోవటమే మంచిది. విజయవాడను కూడా ఈ భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనకి లేటెస్ట్గా వాతావరణ శాఖ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ 130 కిలోమీటర్ల దూరంలో మాత్రమే కాకినాడకి అత్యంత సమీపం. ఇటు మచిలీపట్నానికి కాకినాడకి మధ్యలోనే తీరం దాటే అవకాశం ఉంది. ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది. ఈ ఒక్క రాత్రి గడిస్తే కొంతవరకు దీన్ని మనం ఈ ఎఫెక్ట్ నుంచి, ఈ మోంతా తుఫాన్ నుంచి మనం తప్పించుకోవచ్చు అని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. సో ప్రభావం మాత్రం ఉంటుంది. మళ్ళీ ఇంకొక 2 రోజులు దీని ప్రభావం ఉంటుంది. వర్షాలు 2 రోజుల పాటు కురిసే అవకాశం ఉంది. అందుకే మత్స్యకారులకు కూడా 3 రోజుల పాటు సముద్రం వైపు అసలు వెళ్ళొద్దని కూడా హెచ్చరిక పాస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది.